హాయ్ నమస్తే, నా పేరు చంద్రకళ. మీరు చూస్తుంది కళ హోమ్ ఆర్ట్ ఛానల్. నా ఛానల్ ఫస్ట్ టైం చూడడం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోస్ లైక్ చేయడం మర్చిపోవద్దు. టుడేస్ ప్యాటర్న్ వచ్చేసి సింపుల్గా మనం బ్లౌజెస్ని ఇంట్లో మగ్గం లుక్ వచ్చే విధంగా తక్కువ మెటీరియల్లో ఫాస్ట్గా డిజైనింగ్ చేసుకునే విధానం చూద్దాం. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేను క్లాత్ని మగ్గాన్ని ఫిక్స్ చేసుకున్నాను. ఇక్కడ నెక్ లైన్కి ఫస్ట్ నేను ఇక్కడ గోల్డ్ జదోసి స్ట్రింగ్ని జరీ థ్రెడ్ యూజ్ చేస్తూ ఇలా నెక్ లైన్కి టాకాల కింద ఇన్విజిబుల్ స్టిచెస్ వేసుకోవాలి. ఇలా నెక్ లైన్ అంతా మనం ఒక స్ట్రింగ్ తీసుకుని యాడ్ చేసేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్నాను కదా. నెక్స్ట్ వచ్చేసి పర్ల్స్ తీసుకున్నాను. ఇవి వచ్చేసి స్మాల్ సైజ్ తీసుకున్నాను. ఈ పర్ల్స్ని మనం ఒక చైన్ కింద స్టిచ్ చేసుకుని ఇలా యాడ్ చేసేసుకుందాం. మధ్యలో మనం టాకాల కింద వేసుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకో జదోసి స్ట్రింగ్ దీని పక్కన అడ్జస్టెంట్గా నేను యాడ్ చేస్తూ స్టిచ్ చేసి తీసుకుంటున్నాను. ఈ పర్ల్స్కి ఒక 4-5 బీడ్స్కి ఒకసారి మధ్యలో మనం టాకా కింద ఇన్విజిబుల్ స్టిచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి నేను ఇక వేరే టైపు జదోసి తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి యాంటిక్ తీసుకుంటున్నాను. యాంటిక్ జదోసి స్ట్రింగ్ని మనం దీనికి పక్కన ఇలా టాకాలతో యాడ్ చేసేసుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి ప్యాటర్న్లో నేను ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసుకుని హనీ కలర్ కుందన్స్ని ఇలా స్టిక్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ మనం ఇలా 2 స్టిక్ చేసాము కదా, అటు ఇటుని ఇటువైపు నుంచి మనం రెడ్ తీసుకోవాలి కుందన్స్ని. వీటికి హోల్స్ ఉండవు కావద్దు కాబట్టి మనం స్టిక్ చేసుకోవాలి. స్టిక్ చేసుకున్నప్పుడు ఎప్పుడు వాష్ చేయకూడదు. 24 అవర్స్ డ్రై అయిన తర్వాత బ్యాక్ సైడ్ ఐరన్ చేసుకున్నాక అప్పుడు మనం వాష్కి తీసుకోవాలి. ఇక ఇక్కడ గ్రీన్ అంటించాను కదా నేను. నెక్స్ట్ నేను వైట్ కుందన్స్ కానీ స్టోన్స్ కానీ మనం ఇక్కడ స్టిక్ చేసుకోవచ్చు. ఇలా గ్రీన్ చుట్టూతా ఒక ఫ్లవర్ షేప్ వచ్చే విధంగా నేను ఈ స్టోన్స్ని స్టిక్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం గ్రీన్ డ్రాప్ షేప్ కుందన్ని స్టిక్ చేసుకోవాలి. దీని చుట్టూతా మనం రెడ్ కుందన్స్ని స్టిక్ చేసుకుందాం. ఇక నెక్స్ట్ ఇటు వచ్చి మనం ఇక్కడ కూడా గ్రీన్ డ్రాప్ షేప్ కుందన్స్ని మనం స్టిక్ చేసుకోవాలి. వర్క్ అంతా వచ్చేసి మనం కుందన్స్ జదోసి స్ట్రింగ్ మాత్రమే యూజ్ చేస్తున్నాం. ఇక్కడ మనం ఏ స్టిచ్ని యూజ్ చేయట్లేదు. జస్ట్ స్ట్రింగ్స్ ఇన్సర్ట్ చేసుకోవడానికి మధ్యలో టాకాలు వేసుకోవడానికి ఇన్విజిబుల్ స్టిచెస్ మాత్రమే యూజ్ చేసుకుంటున్నాం. మనం ఏం చేయాలంటే నెక్ లైన్ అయిపోయిన తర్వాత కుందన్స్ అన్ని స్టిక్ చేసుకుని కొంచెం డ్రై అయిన తర్వాత స్ట్రింగ్స్ ఇన్సర్ట్ చేసుకుంటే మంచిది. లేదంటే ఇవి మనం నీడిల్తో పైకి పొడుస్తున్నప్పుడు లెగిసిపోతూ ఉంటాయి. అందువల్ల ఖచ్చితంగా కొంచెం డ్రై అయిన తర్వాతే మాత్రమే నీడిల్ జదోసి స్ట్రింగ్స్ని ఇన్సర్ట్ చేసుకుంటే చాలా ఈజీగా స్ట్రింగ్స్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు.
ఇక నెక్స్ట్ వచ్చేసి జదోసి స్ట్రింగ్ తీసుకున్నాను. ఈ జదోసి స్ట్రింగ్ని స్మాల్ పీసెస్ కింద కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్నాక ఇలా స్ట్రింగ్స్ని ఇన్సర్ట్ చేసుకుని ఈ పీసెస్ని మనం ఇలా ఎక్కడ నీడిల్ పైకి ఎత్తామో అక్కడే నీడిల్ గుచ్చితే కనుక మనకి ఒక రౌండ్ షేప్లో ఫామ్ అవుతుంది. దాన్ని బ్యాక్ సైడ్కి ఇలా పెట్టి మనం ఇలా టాకాల కింద స్టిచ్ చేసుకోవాలి. నాకు గ్లూ ఇంకా స్టిక్ అవ్వలేదు, అందుకని కొంచెం లెగ్స్ పోతున్నాయి. కొంచెం డ్రై అయిన తర్వాత మీరు ఇన్సర్ట్ చేసుకుంటే కనుక ఈజీగా ఇన్సర్ట్ చేసుకోవడానికి ఉంటుంది. నేను ఇక్కడ కొందన్స్ని ప్రెస్ చేస్తూ స్ట్రింగ్స్ ఇన్సర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ నేను ఈ డ్రాప్ షేప్స్కి మనం జదోసి స్ట్రింగ్ని ఈ విధంగా మెజర్ చేసుకుంటూ స్ట్రింగ్ కట్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం డ్రాప్ షేప్స్కి అన్ని స్ట్రింగ్స్ కట్ చేసేసుకుంటున్నాను. ఇక నీడిల్కి మనం జదోసి స్ట్రింగ్ని ఇన్సర్ట్ చేసుకుని నీడిల్ వచ్చేసి 0 సైజ్ తీసుకోవాలి. ఎందుకంటే మనం జదోసి స్ట్రింగ్ స్మాల్ యూజ్ చేస్తున్నాం కాబట్టి నేను 0 సైజ్ తీసుకుంటేనే స్ట్రింగ్ లోపలికి నీడిల్ ఈజీగా వెళ్తుంది. ఇలా స్ట్రింగ్ని ఈ వైపు నుంచి డ్రాప్ షేప్ ఈ ఎడ్జ్ నుంచి మనం ఇలా ఇన్సర్ట్ చేసుకుంటాం. ఇలా పెటల్ షేప్ ఫామ్ అయిందిగా దీన్ని బ్యాక్ పెట్టుకుని మనం స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగానే మొత్తం డ్రాప్ షేప్ అన్నిటికి మనం ఈ విధంగా స్ట్రింగ్స్ ఇన్సర్ట్ చేసుకుంటాం. ఇక రౌండ్కి ఎటు నుంచి మనం స్ట్రింగ్స్ ఇన్సర్ట్ చేసుకున్నా పర్వాలేదు. ఇలా స్ట్రింగ్స్ కదలకుండా అటు ఇటు స్టిచెస్ తీసుకుంటే సరిపోతుంది. ఇక నెక్స్ట్ ఇటు కూడా సేమ్ అదే విధంగా స్ట్రింగ్స్ ఇన్సర్ట్ చేసేసుకుందాం. ఇలా ఈజీ ప్యాటర్న్స్తో మనం బ్లౌజెస్ని డిజైన్ చేసుకోవచ్చు. ఈ ప్యాటర్న్కి చాలా తీసుకుంటారు బయట, అయితే మనం చాలా సింపుల్గా మనం ఇంట్లోనే కొంచెం టైం స్పెండ్ చేస్తే కనుక ఇలా బ్యూటిఫుల్ డిజైన్స్తో బ్లౌజెస్ని డిజైన్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనం ఇక్కడ గ్రీన్ కుందన్కి కూడా మనం స్ట్రింగ్ ఇన్సర్ట్ చేసుకుందాం. ఇక నెక్స్ట్ మనం స్టోన్స్ కూడా అదే విధంగా ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇక నేను దీంట్లో డ్రాప్ షేప్ పొందడానికి గ్రీన్కి ఫస్ట్ స్ట్రింగ్ ఇన్సర్ట్ చేసుకుందాం.
కొంచెం మనకి నలిగిన స్ట్రింగ్స్ అన్నీ ఇలా చిన్న చిన్న స్ట్రింగ్స్ కింద కట్ చేసుకుని ఇలా కొంచెం స్టిచ్ ఇన్సర్ట్ చేసుకోవడానికి మనం ఉంచుకోవచ్చు. ఎందుకంటే కొంచెం నలిగినా కూడా స్ట్రింగ్ ఇలా ఇన్సర్ట్ చేసుకోవడం వల్ల పెద్దగా ఏమీ తేడాగా కనిపించదు, ఆడుగా లుక్ ఉండదు అనమాట, బాగుంటుంది. అందుకని కొంచెం నలిగిన స్ట్రింగ్స్ ఇలాంటి చిన్న చిన్ని స్ట్రింగ్స్ కట్ చేసుకుని ఇన్సర్ట్ చేసుకోవడానికి మనం యూజ్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి వైట్ స్టోన్స్ కూడా నేను చుట్టూతా జర్దోసి ఇన్సర్ట్ చేసుకుంటున్నాను. దీనికి నేను యాంకర్ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను, జరీ థ్రెడ్ కూడా యూజ్ చేయొచ్చు. నెక్ లైన్కి మాత్రం జరీ థ్రెడ్ యూజ్ చేశాను. ఇదే విధంగా మొత్తం స్టోన్స్ అన్నిటికి స్ట్రింగ్స్ ఇన్సర్ట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇటువైపు కూడా నేను స్ట్రింగ్స్ అన్ని ఇన్సర్ట్ చేసుకున్నాను. ఇక ఈ విధంగా నెక్ లైన్ అంతా మనకి కంటిన్యూషన్ ఉంటుంది. ఇక రెడ్కి కూడా చూసారా, రెడ్కి కూడా నేను స్ట్రింగ్స్ ఇన్సర్ట్ చేసుకున్నాను. ఈ మధ్యలో ఉన్న వైట్ ఫ్లవర్ లాగానే మనం బూటీస్ రెడ్ వైట్ యూజ్ చేసి బూటీస్ కింద మనం బ్లౌజ్ అంతా స్టిచ్ చేసుకుంటాం. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం దీనికి లాకెట్ ఏ విధంగా, ఇది నెక్ లైన్ కదా, లాకెట్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి చూద్దాం. మీకు పిక్చర్ చూస్తే మీకు అర్థమైపోతుంది. జస్ట్ నేను ఈ విధంగా మధ్యలో రెడ్ స్టోన్స్, రెడ్ కుందన్స్ యూజ్ చేశాను, చుట్టూతా వైట్ స్టోన్స్, ఆ పైన మళ్ళీ రెడ్, ఆ తర్వాత అదొకటి ఇదొకటి ఆల్టర్లో 2 రకాల కుందన్స్ తోటి మొత్తం బ్లౌజ్ ఈ విధంగా డిజైన్ చేసుకున్నాను. ఇక బూటీస్ గురించి ఆల్రెడీ మీకు చెప్పేశాను కదా. మరి వీడియో నచ్చితే కనుక ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం